కర్ణాటక రాష్ట్ర విజయనగర జిల్లా హోస్పేట నగరంలో చిత్తవాడిగి జాతీయ రహదారి బైపాస్ రహదారిలో ఉన్న త్రాగునీటి ట్యాంకర్ వద్ద మాజీ మంత్రి ఆనంద్ సింగ్ కు సంబంధించిన ట్యాంకర్ లారీలో మంచినీరు తీసుకెళ్లేందుకు వచ్చిన వారిని నగరసభ అధికారి చంద్రప్ప అడ్డుకోవడంతో మంత్రి ఆనంద్ సింగ్ ట్యాంకర్ వద్ద చేరుకుని నిరసనలు తెలియజేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఆనంద్ సింగ్ తో పాటు మంత్రి మద్దతుదారులు ఆయన సుమారు 10 మంది వరకు నగర సభ్యులు కార్యకర్తలు ఆయనకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆనంద్ సింగ్ మాట్లాడుతూ నగరంలో అనేక వార్డులలో ప్రజలకు మంచినీటి సమస్య ఉండటంతో తన సొంత ఖర్చుతో మంచినీటి లారీని ట్యాంకర్ ద్వారా పంపిస్తున్నానని, మీరు ఎందుకు అడ్డుకుంటున్నారని అధికారి చంద్రప్పను నిలదీశారు. ఈ విషయంపై అధికారి బదిలిస్తూ ఎమ్మెల్యే గవియప్ప ప్రైవేటు వాహనదారులకు ట్యాంకర్లో మంచినీరు పంపే అవకాశం ఇవ్వరాదని తనకు చెప్పడంతో తాను లారీ ట్యాంకర్లో నీటిని నింపేందుకు అవకాశం ఇవ్వనని తేల్చి చెప్పారు. ఈ విషయంపై ఆనంద్ సింగ్ వెంటనే ఎమ్మెల్యే గవియప్పకు ఫోన్ ద్వారా తెలిపిన ఎమ్మెల్యే గవియప్ప మంచినీటి ట్యాంకర్లో నింపే అవకాశం లేదని బదులు చెప్పారు. దీంతో మంత్రి మద్దతుదారులు అయిన నగర సభ్యుడు ఎమ్మెల్యే గవియప్ప మరియు నగరసభ అధికారి చంద్రప్పకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ಎಷ್ಟು ತೆಗ್ದಿರ ಅನ್ನೋದು ನಿಮಗೆ ಗೊತ್ತು. ಬರೋ ಮಿನಿಸ್ಟರ್ಗಳಿಗೆಲ್ಲ ನೀವು ಹೇಳ್ತೀರಿ ನನ್ನ ಮನೆ ಜಿಂದಾಲ್ನವ್ರು ಕಟ್ಸ್ಯಾರ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಪ್ರೂವ್ ಮಾಡಿಸಲ್ಲ ಕೆಲವು ಮಿನಿಸ್ಟರ್ಗಳ ಹತ್ರ. ಅಯ್ಯ ಸರ್, ಅದಕ್ಕೆ ನನಗೆ ನೋವಾಗಿದ್ದು. ಹೋಗ್ತಾ ಬರ್ತಾ ನನ್ನ ಮನೆ ತೋರಿಸ್ತೀರಿ, ಜಿಂದಾಲ್ನವ್ರು ಕಟ್ಸ್ಯಾರ ಅಂತ ಹೇಳಿ ತೋರಿಸಿರೋದು. ಇದೆಲ್ಲ ನಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ನಿಮ್ ಮಿನಿಸ್ಟರ್ಗಳು ಹೇಳ್ಯಾರ, ನಿಮ್ಮ ಮಿನಿಸ್ಟರ್ಗಳು. ಇವೆಲ್ಲ ಬಾಯಿ ಬಿಚ್ಚೋದು ಬೇಡ ನನಗೆ. ನೀವು ಆತ್ಮಸಾಕ್ಷಿ ಸಾಯಿಬಾಬನ್ ಮೇಲೆ ಆಣೆ ಇಟ್ಟು ಹೇಳ್ರಿ, ಮಾತು ಹೇಳಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಈಗಲೇ ವಾಪಸ್ ಹೋಗ್ತೀನಿ. ಅಲ್ಲಲ್ಲ, ಮತ್ತೆ ಹಂಗಾಗಿ ಜಿಂದಾಲ್ನವ್ನು ಕಟ್ಸ್ಕೊಡ್ತಾನೆ. ನನ್ನ ಮನೆ ಜಿಂದಾಲ್ನವ್ನು ಇದ್ದಂಗಿದ್ರೆ ಇಲ್ಲ ಮಾತಾಡಿದ್ರೆ ನಿಮ್ ಹೊಲ್ಸು ತಿಂದಂಗ ನಾನು. ಚಾಲೆಂಜ್, ನಿಮ್ಮ ಬಗ್ಗೆ ಒಂದು ಮಾತಾಡಿದ್ರೆ ನಿಮ್ ಹೊಲ್ಸು ತಿಂದಂಗ ನಾನು. ನಿಮ್ಗೆ ಗೌರವ ಬಹಳ, ನಿಮ್ಗೆ ನಿಮ್ ಮನೆಗೆ ನಿಮ್ ಕುಟುಂಬಕ್ಕೆ ಎಲ್ಲರಿಗೆ ಗೌರವ. ಒಂದು ಮಾತು ಸಿಂಗುಲರ್ ಆಗಿ ಗವಿಯಪ್ಪ ಅಂತನೂ ಇಲ್ಲ, ಗವಿಯಪ್ಪ ಸರ್ ಅಂತ ಹೇಳಿ ಮಾತಾಡೋದು ನಾನು. ಅಷ್ಟ್ರ ಮಟ್ಟಿಗೆ ಗೌರವ ಕೊಡ್ತೀನಿ ನಾನು. ಇಲ್ಲ ಸರ್, ನೀವು